హైదరాబాద్లో పీవీ మార్గ్లోని నీరా కేఫ్లో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గోపా నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గోపా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీకి నియమించబడిన సందర్భంగా నిత్య నిష్ఠతో నిస్వార్థంగా గోపా నియమావళి ప్రకారం సంస్థ పురోగతికి నా శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజలు 100-200 మంది ఎవరు ఇక్కడ తీసుకుని మీరు అయింది అన్న రోజు 2 రోజుల సమయం నాకు ఇవ్వండి. దానికి వ్యవస్థ ఎట్లా మనం ప్లానింగ్ చేసుకున్నారు. ఒక ఓటర్ మ్యాపింగ్ అంటే అట్లా మీరు కూడా జిల్లాలో ఎక్కడెక్కడ మన వాళ్ళు ఏ సెక్షన్ల ప్రభుత్వ అడ్వకేట్ ఇట్లా ఏ డాక్టర్ ఏ ప్రొఫెషనల్ ఉన్నారో ప్రొఫెషనల్ అసోసియేషన్ల అందరూ సభ్యులయ్యే విధంగా మీ కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్తున్నా మళ్ళొక్కసారి ప్రభుత్వంలో ఏదైనా వృత్తిపరంగా ఎవరికైనా పోస్టింగ్లకు సంబంధించి మనం కూడా ఏం చేస్తాం, రాజకీయాల సీనన్నున్నా నేనున్నా మీతో అందరూ ఉన్నా అధికారం ఉన్నసేపు వచ్చి మళ్ళీ అధికారం రాగానే ఆరిద్రపురు లెక్క మాయవ పరిస్థితి వద్దు. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎట్లుంటారో డిఫరెంట్ బంధుత్వం కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు అందరూ లైవ్లు ఉండేదానికి అందరికి ఎప్పుడు సహకారంగా ఆశీర్వచనం ఎవరెవరు నేను చెప్పిన గతంలో కూడా కోపా మీటింగ్ లా అన్న చెప్పిన ఇందిరా పార్క్ లా 3 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉన్న బుద్ధి ఏంటి, కొంతమంది సమయం ఉంటుంది, సమయం ఏంటి, కొంతమంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది, లక్ష్మీ కటాక్షం ఏంటి. ఏ 3 మా దగ్గర ఉంటాం, మాకు పని పడ్డప్పుడు చేయకపోతే తిడతాం అంటే దాని మీద సీనన్న తర్వాత చెప్పుకోండి చెప్పాలండి. కాబట్టి ఆ 3 మీకు నచ్చ బుద్ధి ఉంటే ఎంత దాన్ని స్థానం పడితే అంత బుద్ధి పెరిగేదేనే. లక్ష్మీ కటాక్షం ఉంటే మీకు అలా ఏం చేసినా ఇబ్బందులు ఎవరు రైట్ చేసి పట్టుకోవచ్చు ఎవరు చేస్తారు. కాబట్టి దయచేసి 3 రకాలుగా సమాజంలో పరస్పర సహకారం అనేటువంటి అవగాహనతో పోవాలని కోరుతూ మీ అందరికి మరొకసారి పాలక వర్గానికి 100 రోజులు 1,00,000 సభ్యత్వం పెట్టుకొని 4 ప్రధానమైనటువంటి విద్య, ఉద్యోగ పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాలు ఈరోజు ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వారి కుల సంఘ ప్రతినిధులు 100 ఇందులో ఇది కట్టింది ఏంటంటే ఇది కేవలం గౌడ్స్ మీటింగు, గీత కార్మికులకు శిక్షణ తమాషకి కట్టలేదు. పైన అక్యుల డిజైన్లో పైన లేదు. ఇది పైన ఇంత పెద్ద మీటింగ్లకు కానీ గౌడ్ అసోసియేషన్ మీటింగ్లకు కానీ ఇంకేదైనా కానీ చేయండి. ఆ రోజు టూరిజం ల్యాండ్ కనుక ఏదైనా ప్రభుత్వమే కదా, యువన్ హ్యాండ్ ఓవర్లో ఉన్న గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, చేసుకొస్తుంది ఏం లేదు. బాగా చేసుకొని అందుబాటులో పెట్టేస్తే అయిపోతుంది. మీరు అప్పుడప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా బీసీ కార్పొరేషన్ మీటింగ్ పెట్టుకుంటే మనకు అలవాటు చిన్న చూడు చూసేది కళ్ళు అంటే. ఇది నీరా అంటే రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటి నీరా పాలసీ ఇక్కడనే. అంటే గౌడ్లే అమ్మాలి, గౌడ్లే గీయాలి. ఎక్కడ ఇండియాలో ఎక్కర్లేదు, గౌడనే గీయచ్చు ఉంది ఇండియాలో. కానీ ఇక్కడ మాత్రం నేను తెచ్చిన జీవో గౌడ్లే అమ్మాలి, గౌడ్లే గీయాలి. తర్వాత కళ్ళు నుంచి వైన్లు తయారు చేసింది పురాణంలో ఉంది. ఇప్పుడు వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్ కావాలని ఆ రోజు క్యాబినెట్ లో కొట్లాడి ఈ ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదు ఈ వృత్తికి రిజర్వేషన్ అండి. 15% తెచ్చినాం. ఈ మేనిఫెస్టోలో ఈసారి మేము అధికారం వస్తే 30% ఇస్తామని పెట్టినాం. మరి బీసీలకు కూడా ఇచ్చే దానిలో కూడా ఇది 20% పెడతామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవ్వాలి, కాకపోతే రేపు కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి. అట్లా ఇవాళ 20% కాంగ్రెస్ పార్టీ ఇస్తే రేపు మళ్ళీ మేము మేనిఫెస్టోలో మేము 40 ఇస్తామని చెప్తాం. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో ఎక్కువ ఇస్తామని చెప్తాం. మొత్తం మీద ఏదో ఒక రోజు వైన్ షాప్స్, బార్ షాప్స్ అనేటివి 100% ఈ కులవృత్తిని వీళ్ళకే ఇవ్వాలనేది ఉంది. ఇంకొక ప్రతిపాదన కూడా ఉంది, సొసైటీలకు ఇవ్వాలని ఉంది. తాడీ సొసైటీలకే బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వైన్ షాప్స్ కానీ ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. ఆ ఇచ్చినాము, మేము ఉన్నప్పుడే తెచ్చినాం, జీవోనే తెచ్చినాం. ఇంకా అమలంటే ఈ ఇయర్లో ఉండే, ఆ ఇయర్లో ఇచ్చినాం కదా. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అక్కడికి వచ్చే వరకు మనకు గవర్నమెంట్ టర్మ్ అయిపోయింది.
ఆ ఇయర్ తీసుకొని ఇందులో ఇది కట్టింది ఏంటంటే ఇది కేవలం గౌడ్స్ మీటింగు గీత కార్మికులకు శిక్షణ తమాషకి కట్టలేదు. పైన అక్యుల డిజైన్లో పైన లేదు ఇది.